తిండి లేనటువంటి పరిస్థితిలో, వస్త్రం లేని పరిస్థితిలో ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఎవరైనా సహాయం చేస్తే ఆదుకుంటే బాగుండును అని ఎదురు చూస్తుండేవారు. కనుక ఇలాంటి సమయంలో లోకానికి కావలసింది ఏదో చనిపోయిన వాళ్ళ పేరు మీద 4 భోజనం పొట్లాలు పంచిపెట్టడం, పిల్లల పుట్టినరోజు వచ్చింది అని 4 భోజనాల పొట్లాలు పంచిపెట్టడం, లేకపోతే అందులు స్కూల్కి వెళ్ళి వాళ్ళకి ఏయో భోజనాలు పెట్టడం. ఈ మధ్యకాలంలో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రభు పేరట జరిగేవి కాదు. కేవలం మీ వాళ్ళు చనిపోయారు, వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని ఇలాంటివన్నీ చేస్తున్నారు తప్ప ప్రభు పేరట ఎవరో చేయటం లేదు. ఇక 2, మీ పిల్లోడితో పుట్టినరోజు, వాళ్ళకి దేవుని ఆశీర్వాదం కావాలి. దేవుని ఆశీర్వాదం కావాలని మీరు ఏం చేశారంటే మీకు మీరుగానే వెళ్ళిపోయి అలాంటి వాళ్ళకి సహాయం చేయడం ప్రారంభించారు. పెళ్లి రోజని, చావు రోజని, షష్ఠి పూజని ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్దేశంతో చేస్తున్నారే కానీ మీరేమి చేసినాను నా పేరట చెయ్యండి అది చేయటం లేదు. తమకున్న దాంట్లో ఏదో కొంచెం సంవత్సరానికి ఒక్కసారి చేస్తున్నారు. దీనివల్ల ప్రజాసేవ జరుగుతుందని ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయం. ఆ పిల్లలు ఎవరి పిల్లలలో వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరు? కనుక మీరు ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, సేవ అనేటువంటిది ఎలా ఉంది అంటే ఏదో పుట్టినరోజుకో, పెళ్లి రోజుకో, షష్ఠి పూర్తిగో తమకున్న దాన్ని ఎదుటోళ్ళకి పెట్టి చేతులు దులిపేసుకునేవాళ్ళు. సేవ అంటే ఇది కాదని రాత్రే చెప్పాను. తన యావత జీవితాన్ని ఎదుటి వారి కొరకు ధారపోయడమే సేవ. ఎదుటి వాని కొరకు అన్నీ ఇవ్వడమే కాదు, అవసరమైతే తన ప్రాణాన్ని సైతం ఇవ్వగలిగేవాడే నిజమైన సేవకుడు. ఇలాంటి వాడే దేశానికి కావాలి అని కాలానుగుణంగా మనం ఆలోచించుకుంటూ పోతుంటే ఇలాంటి ఒక సేవకుడు దేవుని చేత పంపబడ్డాడు భూమి మీదకి. ఇలాంటి ఒక సేవకుడు దేవుని చేత భూమి మీదకి పంపబడ్డాడు. ఆయన ఎవరు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు దేవుని కుమారుడే. దేవుడు తన కుమారుణ్ణి ఎలా పంపించాడు? ఒక సేవకుడుగా, దాసుడిగా, పనివాడిగా పంపించాడు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తన కుమారుడి ద్వారా మేలు జరగాలి అని మనం పరలోకంలో ఉంటే భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషికి ఏదీ అందదు. వాడిని ఎవరో పట్టించుకోరు గనక మనమే వెళ్ళాలి నాయనా అంటే అప్పుడు దేవుడు అడుగుతున్నాడు. చూద్దాం, యెషయా గ్రంథము 6వ అధ్యాయము. మీ బైబిల్ గ్రంథాలు తెరిచి చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము ఏమండి 8వ వచనం చూడండి. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రజలను రక్షించి ప్రజల అవసరతలు తీర్చి వారందరి యొక్క అక్కర్లు అవసరతలను తీర్చి వాళ్ళందరికీ హక్కును చేర్చుకుని నేనున్నానని ధైర్యం చెప్పడానికి మా నిమిత్తం ఎవరు వెళ్తారో అన్నప్పుడు యెషయా గారు ఏమన్నారట? అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపు. యెషయా గారు ఏమన్నారండి? నేనున్నాను, నన్ను పంపు. ఇదే మాట పరలోకములో అడిగితే యేసుప్రభువు ఏమన్నాడో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం ప్రియమైన ఉంటారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి
యేసుక్రీస్తు వారు ఈ లోకమందు ప్రవేశిస్తున్నప్పుడు ఇలాగంటున్నాడట, తండ్రి బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కాదు. గుళ్ళుకి రావడం, తప్పులు చేయడం, గుళ్ళుకి రావడం, తప్పు చేశానని దేవుడి దగ్గర క్షమాపణ కోరడం, కానుకలు అర్పణలో బలులు అర్పించడం నీకు ఇష్టం కాదు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చాను. భూలోకానికి ఎవరు వచ్చారటమ్మా? వింటున్నారు కదండి. నీ చిత్తమును నేను నెరవేర్చడానికి, నీ ఇష్టమును నెరవేర్చడానికి ఇదిగో ఇదిగో అంటే ఆల్రెడీ చేశారు. ఎవరు వచ్చారంటే ఇదిగో నేను వచ్చానుగా. ఆలోచించండి. నేను ఇదంతా ఎవరు తుడుతారమ్మా అని అన్నప్పటికీ ఇంకా నేను ఇలా తిరిగి ఎవరు తుడుతోకొస్తారంటే వెనకాలండి ఇదిగో చీపురు గట్ట తెచ్చుకుని నేను వచ్చానుగా. కుర్చీలు ఎవరు తీస్తారు అనగానే ఇదిగో నేను తీస్తున్నానుగా. యేసుప్రభువు ఏమన్నట, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకు శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకిష్టమైనవి కాదు కానీ అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా ఏమండి నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో ఇదిగో. ఎవరో దేవుని చిత్తం ఏమిటి? దేవుని చిత్తం ఏమిటండి? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి దేవుని యొక్క పిల్లల్లో రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా ఆ దేవుని పిల్లలను రక్షించడానికి, మరణము నుండి రక్షించడానికి ఆయన కూడా రక్త మాంసములతో వచ్చాడట. ఏమండి 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థన చేశాను, యాచన చేసి సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపడ్డాడు. ఇక్కడ ఉన్న ఈ పాయింట్ చూడండి. ఆయన కుమారుడై ఉండియు, ఈ పాయింట్ మీరు రాసుకోవాలా, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన దెబ్బల చేత కుదురు లెక్కుంటారు ఎవరన్నా? తాను కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. ఏం పొందాడు దేవుని కుమారుడు? శ్రమలు పొందాడు. ఎవరి కొరకు పొందాడు? మనందరి కొరకు పొందాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుని చేత మానవాళిని రక్షించడానికి వాళ్ళ దుస్థితిలో, వారికి ఉన్న పరిస్థితుల్లో, వారికి ఉన్నటువంటి అక్కరలో వారిని ఆదుకోవడానికి స్వయంగా దేవుడు ఎవరిని పంపాడు? తన కుమారుని పంపాడు. ఎలా పంపాడు? సేవకునిగా పంపించాడు, దాసునిగా పంపించాడు. అందుకే ఆ కుమారుడికి ఇంత స్థలమైనా ఇచ్చాడండి? ఎక్కడైనా ఇచ్చాడండి? ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి. మనుష్య కుమారుడు తలవాల్చుకుంటేకను
సాక్షాత్తు లోకాన్ని కలిగించిన దేవుని యొక్క కుమారుడికి ఏం లేదు, రవ్వంతైన స్థలం లేదు. పోనీ భవిష్యత్తులో సంపాదించుకున్నాడు, ఆయన సంపాదించుకోలేదు. ఆస్తి లేదు, ఉండడానికి స్థలం లేదు, ఏమీ లేనటువంటి వాడుగా ఎలాగ రిక్తునిగా అని రాస్తుంది బైబిల్లో. రిక్తుడు అంటే నిస్సహాయుడుగా, ఏమీ లేనివాడుగా, రిక్తునిగా అని రాశాడు. దేవుని కుమారుడు ఎందుకు రిక్తుడయ్యాడు? ఏమండి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఏమండి 21 నుంచి చూద్దామండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనవలనని మీకేముంచిపోయాడు? మీకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. ఆయన ధనవంతుడై ఉండి మీ కొరకు ఏమయ్యాడు? దరిద్రుడిగా మారాడు. ఎందుకని? తన దరిద్రం వల్ల మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయాలని. ఇదంతా ఒక సేవకుడిగా తను చేసిన పని. నిన్నటి దానికి కంటిన్యూషన్ ఇచ్చాను. అయితే ఈరోజు అలాంటి దేవుని సేవకుడు, ఒక పనివాడు, ఒక దాసుడు ప్రజలకు దేవుడు ఎలా అయ్యాడు? ఇది పాయింట్. అర్థమైందండి? నా క్వశ్చన్ అర్థమైందా? యేసు ఎవరు కాదని అంటున్నారు? యేసు దేవుడు కాదు, అతను మనిషి, మానవుడు. అవును, ఆయన ఎవరు అంటే ఎవరు? మనిషి. మరణం ఉందంటే ఎవరని? మనిషి. ఆకలేసిందంటే ఎవరని? మానవుడు. మీరు గమనించండి, పొడవగా రక్తం వచ్చిందంటే అర్థం ఏంటి? మానవుడు. ఒక మానవుడుగా వచ్చాడు. ఎవరో మరి ఈ మానవుడు రూపంలో రాకముందు ఆయన ఎవరో? సాక్షాత్తు దేవుని యొద్ద ఉన్న వాక్యమై ఉన్న ఆత్మ. ఎవరండి? వాక్యమై ఉన్న ఆత్మ. ఈ వాక్యమై ఉన్న ఆత్మ భూమి మీదకి వచ్చేటప్పుడు ప్రతివాడు ధనవంతుల కుటుంబంలో పుట్టాలనుకుంటారు, ధనవంతుడిగా పుట్టాలనుకుంటారు, పదవున్నవాడుగా పుట్టాలనుకుంటారు, రాజుల కుటుంబంలో రాజుగా పుట్టాలనుకున్నారు. ఈయన ఎలా పుట్టాడండి? రాజుగా పుట్టానన్నాడు. ఆయన లైఫ్లో ఎక్కడైనా రాచరికమైనటువంటి భోగాలు ఉన్నాయా? ఎక్కడ కూడా రాచరికమైనటువంటి భోగాలు లేవు. మరి ఈయన ఒక సామాన్యుడు, మానవులు కాళ్ళు కడిగినవాడు, మనుషుల యొక్క కాళ్ళు కడిగినవాడు. ఈ వ్యక్తి ప్రపంచమంతటికి ఎలా దేవుడయ్యాడు? చాలామంది దేవుడు కానంత మాత్రాన ఆయన దేవుడు కాకపోడు. ఎందుకనంటే భూమి మీద కొందరికి నిజమనిపించింది, కొందరికి అబద్ధం అనిపించచ్చు. కంటి చూపు తగ్గిపోవడం అంటే అర్థం ఏంటో తెలుసండి? కొన్ని కలర్స్ని కన్ను ఏం చేయదు, గుర్తించలేదు. ధనస్సు వస్తుంది కదా, మన వాళ్ళు ఇంద్రధనస్సు అంటారు. ఎన్ని కలర్స్ ఉంటాయంటే అందులో? మీకు కనబడి 7. కనబడినంత మాత్రాన అవే ఉన్నాయా? మొన్నటిదాకా ఎన్ని గ్రహాలు ఉన్నాయన్నారు? 9. అప్పటికి అయ్యే కనపడ్డాయి. తర్వాత మళ్ళీ ఏమన్నారు? మళ్ళీ 8 గ్రహాలు ఉన్నాయన్న. లేకపోతే ఇంకోటి ఏదో అన్నారు, బల్లపరుపుగా ఉందన్నారు భూమి. తర్వాత ఏమన్నారు? యాపిల్ కాయలాగా నొక్కుందన్నారు. మళ్ళీ తర్వాత ఏమన్నారు? గుండ్రంగా ఉంది అన్నాడు.
ఎప్పటికప్పుడు ఇలా మాట మార్చేవాడు మాట నమ్మొచ్చా? మాట ఎప్పటికప్పుడు మార్చేసేవాడు మాట నమ్మొచ్చా? సైన్స్ కూడా ఎప్పటికప్పుడు ఏం మార్చేస్తూ ఉంటుంది? మాట మార్చేస్తూ ఉంటుంది. అది ఏ మాట మార్చేసినా ఆ మాట చదివేసుకుంటూ ఉంటారు పిల్లలు వాళ్ళు డబ్బులు ఇచ్చి. కనుక బైబిల్లో ఉన్నటువంటి ఈ యేసుక్రీస్తు వారిని చాలామంది దేవుడు కాదు. మరి యేసుక్రీస్తు వారు ఎలా దేవుడయ్యాడు? నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, ఏమండి? జాగ్రత్తగా విందాం. ఇవి చూసిన తర్వాత చివరికి వాక్యంలోకి వెళ్ళిపోద్దాం, ఏమండి? ప్రజల హృదయాలలో వైఎస్ ఎవరంట? ఎవరన్నారు? ప్రజలు అన్నారు. నేను వస్తుందా? నువ్వు చాలా స్పీడ్గా ఉండాలి. అసలే ఇలా మీటింగ్ తర్వాత కనుక త్వరగా వదిలిపెట్టేలా, రోజులాగా ఎక్కువసేపు చెప్పకూడదు. లెట్స్ ఆఫ్ చేయను. ప్రజల హృదయాలలో వైఎస్ ఎవరట? ఎందుకు దేవుడయ్యాడు? అదిగో పెద్దది ఏమని రాస్తుందండి? ఎవరి దేవుడు? డబ్బున్న వాళ్ళ దేవుడు కదా. పేదలకే ఎందుకు దేవుడు అన్నారు? ఏమండి, నేను ఎలక్షన్ ప్రచారం చేస్తూ రాలేదండి. నా ప్రసంగానికి అవసరమైన పాయింట్ తీసుకొచ్చాను అంతే. నెక్స్ట్ ఇంకోటి ఉందా? అదేంటి, తెలంగాణలో కేసీఆర్ దేవుడట. తెలంగాణకి కేసు. అదేంటి? ఏమిటది? తమ దేవుడు పవన్. జాగ్రత్తగానండి. ఏముంది అక్కడ? పేదల దేవుడు అయిపోయింది. నేను లైట్స్ ఆన్ చేయండి. వీళ్ళందరూ ఎవరికి దేవుడని వచ్చింది? పేదలకు. అంటే అనయ్య అంబానీకి దేవుడు కాదు. రాజమండ్రిలో ఉన్న స్టార్ హోటల్లో పేపర్ మళ్ళీ ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే సంక్షేమ పథకాలు ఎవరికి రావట్లేదో వాళ్ళకి దేవుడు కాదు. సంక్షేమ పథకాలు ఎవరికి వస్తున్నాయో వారికి వాళ్ళు ఎవరంట? ఎందుకయ్యారు? వారికి వారు దేవుడు ఎందుకయ్యారు? వింటున్నారండి? గుబులు చేస్తుందా? వెళ్ళిపోదాం. ఇవాళతో పేడ ఎరగడైపోతుంది, ఏమండి? ఎవరికి దేవుడు? పేదలు అంటే ఎవరు? కనీస అవసరాలు తీర్చుకోలేని వారు. 200 యూనిట్లు లోబడితే వాళ్ళకి కరెంటు ఫ్రీ. వాళ్ళకే ఆ ఇచ్చిన వ్యక్తి ఏమవుతాడు? దేవుడు. అవునండి. అనారోగ్యంగా ఉంది, ఆర్థిక వ్యవస్థకు దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆరోగ్య సేవలు. గుండె ఆపరేషన్ అంతటోండి కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకోగలిగినట్టండి. గనక మా దేవుడు చేయించాడు. కనుక ప్రజల గుండెల్లో ఆ చేయించుకున్న వాడికి ఎవరు? దేవుడు. 40 సంవత్సరాలకు డబ్బులు వచ్చాయా? వాళ్ళకి ఎవరైనా దేవుడు. అమ్మఒడి వచ్చిందా? వచ్చిన వాళ్ళందరికైనా ఎవరు? దేవుడు. అంటే లేని వాళ్ళు, కష్టపడి పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివించుకోలేని వాళ్ళు, కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేని వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ ఉచితంగా డబ్బులున్న వాళ్ళతో సమానంగా అందుతున్నాయి గనక వీటిని అందిస్తున్నవాడు వాళ్ళకి ఏమయ్యాడు? దేవుడే. మరి మిగతా వాళ్ళు ఎందుకు అందించలేకపోయారు అంటే బోళ్ళు అప్పులు తేవాలి. సౌండ్ ఎక్కువైనట్టుందండి, తగ్గించండి. అప్పులు తేవాలి, ఎక్కడో ల్యాండ్స్ అమ్మేయాలి, నానా తిప్పలు పడాలి కదండి. నానా తిప్పలు పడాలి. ఈ తిప్పలని ఎందుకు పడ్డాం? ఎవరికి ₹1 కూడా ఇవ్వనవసరం లేదు అని ప్రభుత్వాలు చాలా వచ్చాయి. కానీ
ఎవరికే రూపాయి ఇవ్వలేదు, ఎవరికే ఇంత మంచి వైద్యం ఇవ్వలేదు, ఎవరు చదువుకున్న పిల్లలకే డబ్బులు ఇవ్వలేదు గనుక వాళ్ళు కష్టపడలేదు. వీళ్ళు కష్టపడి ఏదో రకంగా ఏదో తిప్పలబడి ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చో, ఏదైతే ఎస్బీఐ దగ్గర అప్పు తెచ్చో, లేదా ఎక్కడో దిక్కున అప్పు తెచ్చి ప్రజల అవసరాలు తీర్చాలనుకునేవాడు. అలా తీర్చిన వారు వాళ్ళ దృష్టిలో ఏమయ్యారట? దేవుడు అన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎవరైనా ఆపదలో వచ్చి సమయానికి సహాయం చేస్తే ఏమంటారన్నమాట? దేవుళ్ళ వచ్చి నన్ను ఆదుకున్నామని. అంటే ఊహించనివి చేసేవాడు, శక్తికి మించి చేసేవారు, తమకున్న దాన్ని మాకు ఇచ్చేసి మమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దే వాళ్ళందరినీ ప్రపంచం ఏమని అనేది అంటే ఇవన్నీ ఎవరు చేయగలరు? దేవుడు మాత్రమే చేయగలరు. కానీ అది ఒక మనిషి చేశాడంటే ఆశ్చర్యం. అయితే ఆ దేవుడే మానవ రూపంలో వచ్చి చేశాడు అని ఆ మనుషుల్ని ఏమన్నారండి? దేవుడు అన్నారు. ఏమండి, మీరేమనుకోవద్దంటే 2 సినిమా పాటలు వేస్తానండి తెర మీద. మీరేమనుకుంటే లైవ్లో కూడా ఉన్న వాళ్ళని క్షమించాలి. ఇవేమీ బూతులు కాదు, లేకపోతే ఇంకోటి ఏమీ కాదు. అసలు ఒక మనిషిని ఏమనుకోవాలో, ప్రజలు ఏమనుకుంటున్నారో, ఒక స్త్రీ పలుమార్లు అత్యాచారానికి గురయ్యి సంఘములో నిలువు చోట్లేక, ఏమండి, డబ్బున్న కామాంధులు ఆ స్త్రీని పాడు చేస్తే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చి నేనున్నాను అంటే నాలాంటిదని నువ్వు చేసుకుంటావా, నాలాంటిదానికి ఒక బతికిస్తావా అని అన్నప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అనగానే ఆవిడ ఆశ్చర్యపోయి ఆవిడ ఏమని పోలుస్తుందో గొట్టలెట్టుకునైనా ఒక్కసారి ఇందులో నీతే ఉంది, కానీ మీరు అనవసరంగా అన్యతగా భావించకండి. ఆ ఒక్క పాట ఆవిడ ఏమని పాడుతుందో ఒకసారి విందాం. ఏనైనా లైట్స్ ఆఫ్ చేయండి. ఒక్కసారి చూద్దాం ఆ పాట. ఒకసారి వినండి. లైట్స్ అండి. ఫస్ట్ కంచరా ఎవరు అడుగుతుంది అతను? కాదంటాడు అతను. అతను కూడా కాదట. సౌండ్ చిన్న సౌండ్. ఇప్పుడు చూడండి, మరి ఏమనుకోని అలా ఆపనైనా, అలా ఆపంతే. లైట్స్ అజయ్. పలుమార్లు కామాంధుల చేత అత్యాచారానికి గురైతే తప్పుడు వ్యక్తిని ఆవిడంటే అతను వచ్చి ఏదైనా మంచి వాక్యం చెప్దాం అనుకున్నాడు. యదవ సొదా. ఆవిడ వచ్చి నేను ఆదుకుంటాను, నాలాంటిదన్నా చిన్న తప్పు చేస్తేనే ఈ పిల్ల మంచిదేనని 100 ఆరాలు తీస్తారే, పలుమారు నీ ఎదురుకుండా ఇన్ని అత్యాచారాలకు గురైన నన్ను నీ దానిగా చేసుకుంటావా అని ఆశ్చర్యపోయి, ఏమండి, అడవుల్లో తిరుగుతున్నటువంటి ఆ రాముడి కాలుకి రాయి తగిలితే శాపానికి గురైనటువంటి ఆ రాయ స్త్రీ అయింది. ఆ రాముడువా, లేదా తలలోనే గంగను పెట్టుకున్నటువంటి స్త్రీకి అంత స్థానాన్ని ఇచ్చి నెత్తి మీదే పెట్టుకున్నావే స్త్రీకి, అదే అర్థం. అంతేగాని భార్యకి తెలియకుండా దాచడానికి కాదు దాని ఉద్దేశం. స్త్రీకే శిరస్సు మీద అంత స్థానాన్ని ఇచ్చావే, శివుడివా అంటే రాముణ్ణి కాదు, శివుణ్ణి కాదు. ఆవిడ అంటది, మరి నిన్నేమనుకోను అని అడిగిందా? ఆత్రేయ రాసిన సినీ గేయ రచయిత ఆత్రేయ రాశాడు. మీరు సినిమాను చూడకండి, గేయ రచయిత యొక్క ఆలోచన చూడండి. ఏమండి, రాయిని ఆడది చేసిన రాముడివా,
తలపై గంగను మోసిన శివుడివా అంటే కాదు అన్నాడు. మరి ఏమనుకోను? ఇవన్నీ మీరు ఎలా ఆలోచిస్తున్నారండి అని అంటారా? లోకాన్ని, క్రీస్తును దేవుడు కాదన్న వాడి దగ్గరికి ఎంత దాకానే వెళ్ళిపోతాను. దేవుడు ఆ నాలెడ్జ్ దేవుడు నాకు ఇచ్చాడు. నెక్స్ట్ మరి ఆయన ఎవరని చెప్తాడో చూడండి. రాముడువా అని అడిగింది. ఏమన్నాడు? మళ్ళీ పుస్తకం చేయను. ఆయన అడుగుతుంది, అతను చూస్తుంది. అదిగో కాదమ్మా, అది కూడా కాదమ్మా. ఆవిడ జీవితాన్ని ఆదుకున్న వాడిని ఏమనుకోలో తెలుస్తలేదంటే ఆవిడికి. అదిగో ఇప్పుడు మాట్లాడుతాడు చూడు. శివుడు కానే కాను, ఎవరో మరి నేను దేవుణ్ణి కాదు, మరి ఎవరో? శివుడు కానే కాను, సంజయ్ ఏమనుకో, తోడనుకో, నీ వాడనుకో. నీవేనా మరొకరి గురించి ఎదురు చూడాలా? నీవేనా మరొకరి గురించి ఎదురు చూడాలా? యేసుప్రభు అని అడుగుతున్నాడు. ఎవరో రాయిని ఆడచ్చేసాడంటే రాతి గుండెలంటే ఆడదాన్ని చేశాడనా? అసలు మీకు తెలుసా సందర్భం? రాతి గుండె లాంటి స్త్రీని ఆడదం చేశాడనా? రాయిలాగా ఉన్నదాన్ని ఆడదం చేశాడనా? రాయిగా శాపానికి గురై రాయి అయిపోతే అతను వస్తున్నప్పుడు ఆ కాలికి తగిలిందంట. రాయ తగిలినప్పుడు డీయం వచ్చిందంట మహిమ. ఏమండి, నీ కాలు స్పర్శ తాకగానే నేనేమయ్యాను? ఏమయ్యాను? ఎంత వాక్యం నేర్చుకుని ప్రిపేర్ అయ్యేటి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మందులైతే చెప్పుతున్నాను కదమ్మా. ఆమె రాయి కాలుకి తగిలింది, ఏమైంది? ఇంతకుముందు ఏమైంది? రాయిగా ఉందట. రాయి తగిలితే ఇప్పుడు నా కాలుకి రాయి తగిలితే ఏమవుతాను? ముందుకు పడతాను, అంతేగాని అయ్యా మంద అలా అంటది అందగదా. ఒక మానవుడు కాలు తగిలితే మహిమ ఉండకూడదు. ఇక్కడ మహిమ ఉండకూడదు. రాతి గుండె లాంటి స్త్రీని మార్చాలి, రాయి స్త్రీని మార్చకూడదు. అది మహిమ అయిపోద్ది, మంత్రం తంత్రం అయిపోద్ది. రాతి గుండెలకి ఇక్కడ కూర్చున్నారే ఈ లేడీసు, వేల గుండెలు కరిగి దేవుని వైపు తిరగాలి. అది సానిని ఆడది చేసిన దేవుడివా. అది అమ్మా వచ్చింది, పాదాల మీద ఏడుస్తుంది, పడింది, ఇంకా ఏడుస్తుంది, కన్నీళ్ళు పాదాల మీద పడ్డాయి. ఆయన మాట్లాడడం లేదు. వెంటనే తల వెంట్రుకలు తీసి ఆ పాదాలను తుడిచేసింది. తుడిసిన తర్వాత మీరెవరో మాట్లాడకండి, ఆవిడ ఏం చేద్దో చూద్దాం. వెంటనే ఆమె కూడా తెచ్చుకున్నటువంటి అత్తరం తీసుకొచ్చి ఆయన అక్కడ పగలగొట్టి ఆయన పాదాల మీద పోసింది. పోసిందా? ఎవరావిడి? ఒక్క వేశ్య. జాగ్రత్తమేనండి. రాళ్ళుతో కొడతాకు వచ్చినప్పుడు మీలో పాపం చేయని వాడెవడో ఈవిడ మీద రాయండి. ఆవిడెవరో? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. ఇప్పుడు భారతం చూడండి, ఆత్రేయ గారికి కౌంట్. సానిని ఆడది చేసిన దేవుడివా. అదేనా సాని అంటే? సాని అంటే వేశ్య. వేశ్యని నిజమైనటువంటి స్త్రీగా మార్చాడు, రాయిని ఆడద చేశాడు, వేశ్యని నిజమైనటువంటి సంఘంలో గౌరవించే స్త్రీగా మార్చాడు. ఎవరో దేవుడు? ఎవరో దేవుడు? ఆలోచించండి.
అప్పుడు ఆమెకి ఆయన ఏమవుతాడు? ఏమనుకోను, నిన్నేమనుకోనంటే ఏవాడు? నీవాడంటే ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడంటే ఇక్కడ ఎవరున్నారు? ఈమె నీ తోడనుకో, నేనే నీ వాడిని అనుకో. ఆత్రేయ గారు, మీకు సరైనోడికి దొరకక ఆ పేర్లు పెట్టారు, కానీ ఇదిగో ఈ పేరెట్టాలయ్యా, ఈ పేరెట్టాలయ్యా. నేనేంటి, నేను చేసిన నేనేంటి, నాకు ఈ స్థితి ఏంటి, నీ అంతటి మనిషితో నాకు పెళ్ళేంటి అంటది మళ్ళా. శరణం. నీకేంటి, నీకంటినా తప్పేంటి? అరిటాకు మీద పడిన ముళ్ళు తప్పు, కానీ అరిటాకు తప్పు కాదు కదా. తప్పు నాది కాదంటే లోకం ఒప్పుతుందా? నిప్పు లాంటి సీతనైనా తప్పడ. అప్పుడు ఆవిడంటదే, అది కాదే కదా. కథ అని అందరికీ తెలుసు అనమాట. అదే ఆత్రేయ అది కాదే కదా అంటే మన కథ నిజం కాదా? ఈ లోకంలో ఆలోచిస్తే అది కథే. పాదాల మీద అత్తర పోసింది కథ కాదు, అది కథే. వ్యభిచార స్త్రీని రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆదుకున్నదే కథ కాదు. అప్పుడు ఆ రాళ్ళతో కొట్టబడి చావవలసినటువంటి ఆ స్త్రీకి ఆ ఎదురుగుండా కూర్చున్నవాడు ఏమని ఊహించుకుంటుంది? దేవుడు. పాదాల మీద పడి ఏడుతుంటే ఆ పక్కన ఉన్నటువంటి సీమోను భోజనాన్ని పిలిచినవాడు, ఇది ఎవతో, దీని క్యారెక్టర్ ఏంటో, దీని బుద్ధి ఏంటో, దీని బతుకేంటో ఈయనకు తెలీదా? ఈయన ప్రవక్త అయితే ఈయనకు తెలీదా? అలాంటి దాన్ని ముట్టుకొని ఇస్తాడా? పాదాలను ముద్దు పెట్టుకొని ఇస్తాడా? ఆలోచించింది. ఎంత నిరాడంబరంగా ఉన్నాడేమిటి ఈ మధ్యకాలం చూడ మగోళ్ళు, ఎంత ఉంగరాల, ఏమండి మోకాళ్ళు ఇరిగిపోతే వేసుకుంటారు ప్లేట్లెట్స్, అంతంత ఉంటున్నాయి. రేకులు అన్ని బంగారం, ఇంతంత ఉన్నాయి. పెయింట్లు ఎత్తకే తోడ మీద దిగుతారు, అంతంత ఉంటాయి. చైన్లు ఇన్ని వేసుకుని ఉంటాయి. అసలు మొగోళ్ళు అందంగా తయారైపోతారు ఈ మధ్య. కానీ ఈయనేంటి ఎంత నిడారంభంగా ఉన్నాడు, ఎంత సామాన్యంగా ఉన్నాడు, ఎంత సౌమ్యంగా ఉన్నాడు. ఈ పాదాలు నా బ్రతుకును మార్చడానికి వచ్చాయా? నా నీచమైన బ్రతుకును మార్చడానికి వచ్చాయా? నేను చేస్తుంది తప్పమ్మా, ఇలాగే చేస్తే నీ బ్రతుకు నాశనం అయిపోద్దామని చెప్పడానికి వచ్చాడా? ఈ పాదాలు నా కోసం వచ్చాయా? ఈ పాదాలు నా వీధుల్లో తిరుగుతున్నాయా? ఈ పాదాలు నా కొరకు శ్రమ పడుతున్నాయా అని ఈ పాదాలే నాకు ముద్దని చెప్పి ఊరి మీద తిరిగొచ్చి అప్పుడే ఊరంతా తిరిగొచ్చి అప్పుడే పెట్టుకున్న పాదాలను ఏం చేసింది? ఎవరైనా పెద్దవాళ్ళ పాదాలు ముద్దెట్టుకుంటారా? ఎవరి పాదాలు ముద్దెట్టుకుంటారు? చిన్నపిల్లలను కాలేజ్కి అమ్మ బంగార కొండ, కోరు కొండ, ఏమండి అని ముద్దెట్టుకుంటుంటారు. ఎందుకంటే చాలా ముద్దుగా మృదువుగా ఉంటాయి కనుక. పెద్దోడి పాదాలు ముద్దెట్టుకుంటారండి దరిద్ర పాదాలు. 5 ఏళ్ళు 5 రకాలుగా వెళ్ళిపోతారు. తూర్పు కూడా పడమర కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఇదోటి అటోటి ఇటోటి చూస్తుంటే ఆ గోరులు చూడాలి, రాక్షసి గోరులాగా ఉంటాయి వీళ్ళకి. గమనించండి, వెనకాలన్నీ పగుళ్ళు, ఇంతంత భూమి నీరు లేక నెరలిడిచేసినట్టు ఉంటాయి. ఇలాంటి పాదాలు ఇలా పక్కనెట్టుకుంటే చిచ్చి ఈ పాదాలు ముట్టుకుని ఒకటే గంగలో పడి చచ్చిన ఒకటండి. కానీ అవి వాడు ఎవడో చూడండి, ఆడు మనిషా జ్యువెలరీ షాపా? మనిషా జ్యువెలరీ షాప్? ఎన్ని వేసుకున్నాడు చూసారండి. షర్ట్ కూడా గోల్డేనట్టండి, సేదవ సన్నాసి. చర్మం కూడా కుట్టించేసుకోకపోడా పింజారి ఏదవా. ఏమండి ఇలాంటి వాడిని చూస్తే పాదాలు ముద్దుగా పెడతారా? 2 కాళ్ళు కీడ్చాలని పెడుతుందా? ఏమండి లైట్స్ ఆన్ చేయండి. కాబట్టి ఇలాంటి పరిస్థితిని మనం ఆలోచిస్తే నిన్నేమనుకో. ఇంతమంది సేవకులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, ఒక్కరైనా నన్ను ఇలా చూసారా? అమ్మా అని పిలిచారా?
ఈయన పిలిచాడు కనుక ఏమనుకోను, ప్రజల గుండెల్లో దేవుడైతే వ్యభిచారి గుండెల్లో ఆయన ఎవరు? దేవుడు. 100% ఆయన వారికి దేవుడు. గమనించండి. ఇంకా ఆలోచిస్తే పుట్టుగుడ్డువాడు కన్నులు తెరిచాడు దేవుడు, యేసుక్రీస్తు వారు. తెరిచిన తర్వాత ఆ పుట్టుగుడ్డువాడితో వాదం పెట్టుకున్నారు ఆ పాస్టర్లందరూ. పెట్టుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన స్వస్థపరిచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో ఏం సమాధానం చెప్తున్నాడో అతను ఒక్కసారేనండి. పుట్టుగుడ్డువాడికి యేసు దేవుళ్ళ కనపడ్డా, మానవుళ్ళ కనపడ్డా? చూద్దాం. 9వ అధ్యాయం 31 వచ్చిన యోహాను సువార్త 9వ అధ్యాయం 31 వచ్చిన. దేవుడు, అయ్యా మీరు అంత మాటికి నిన్ను ఎవరు స్వస్థపరచడు అడుగుతున్నాడు. నన్ను స్వస్థపరిచింది సాక్షాత్తు ఒక సేవకుడు. ఆయన మీకులాంటివాడు కాదు. దేవుడు పాపులు మనవి ఆలకింపడని మనకందరికీ తెలిసిందే. మరి ఎవడైనా దేవాభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించినలా ఆయన వాని మనవి, అంటే ఇక్కడ ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి స్వస్థపరిచాడే కానీ కాలుకి ఏలికి తగిలితే ఆడవాళ్ళు అయిపోలేదు. కాలుకి ఏలికి తగిలి సూచక్రియలు మాత్కార్యాలు జరగలేదు. ప్రియమైన వారలారా, ఒక మానవుడు ఎలా చేస్తాడో అలాగే చేశాడు. అప్పుడు అతన్ని నువ్వు పాపివై పుట్టి మాకు చెప్తావా నువ్వు అని అతను వెలివేశారు. వెలివేసిన తర్వాత అతన్ని వెలివేశారని యేసుక్రీస్తు వారు విని మాట్లాడుతున్నాడు. చూద్దాం 35 వచనం. పరిసయ్యులు వానిని వెలివేశారని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడట. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసించుటకే ఆయన ఎవడో చూపించును, నేను నమ్ముతాను అన్నాడు. ఇంతకీ ఈయన ఎవరు అనుకోవట్లేదు. నేనే అప్పుడప్పుడు అక్కడక్కడ పని చేస్తుంటే పాస్టర్ గారు అనుకోవట్లేదు నన్ను. నా కొడుకు వెళ్ళి ఎక్కడైనా ప్రార్థన అయితే వెళ్ళి ఆ వైర్లుకి తీసి లేకపోతే ఆ లైట్లు కడుతుంటే నేను వచ్చేదాకా మీకు ఎంతమంది పిల్లలండి అండి? అబ్బాయి అమ్మాయి అండి. అబ్బాయి ఎవరండి అంటే ఇందాక దాకా ఇక్కడ తిరిగాడండి మీ అబ్బాయా? సామాన్యంగా ప్రజల మధ్య తిరుగుతూ ప్రజలకు సేవ చేస్తున్నవాడిని ఆయన ఏమనుకోలేదట. నేను ఆయన నమ్మి విశ్వసించడానికే ఆయన ఎవడో అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? లేటోడవయ్యా, రాజకీయం అంతా విని జగన్ ఎవడని అడిగాడట నీలేటుడే. ఇప్పుడు దాకా నా వల్ల స్వస్థత పొంది అన్నీ పొంది పైగా ఆయన ఎవడని అడుగుతున్నావా? నీతో మాట్లాడుచున్నవాడు నువ్వు ఆయన చూచున్నావు. అసలు నీతో మాట్లాడుతున్నాడు సాక్షాత్తు దేవుని కుమారుడే అన్నాడట. పైనుంచి కింద చూచాడు. దేవుని కుమారుడు అంటే ఎలా ఉండాలి? రాధా మనోహర్ దాస్ అంటాడు కదా, దేవుడు ఎలా ఉండాలట? రిచ్గా ఉండాలట. మీ నాన్న రోజు ఇంత బంగారం వేసుకుని బండి మీద తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, మీ ఫీజు ఎవడు కడతాడు? ఏమ్మా మీ కిరాణా ఎవడు తెచ్చి పెడతాడు? మధ్యాహ్నం తిరిగి వచ్చేసి కాలు మీద కలుసుకుని ఏమే ఏం కూరండో అనగా ఏమంటుంది ఆవిడ? ఏం తెచ్చావు కనుక ఏం వండాలని చెప్తున్నావు? ఊరి మీద బలాదూరుగా తిరిగి వస్తావు, టయానికి ఏం వండావు అని చెప్తా. దేవుడు అంటే ఎలా ఉండాలంట? రిచ్గా ఉండాలంట. అంటే ఏంటి? ఇందాక ఉన్నాడు చూడండి, ఉంటున్నాడు బంగారం వేసుకుని, ఏమండి అలాగుండి ఇలా ఉంటే మీ ఇక్కడ తండ్రులు చాలామంది ఉన్నారు, పనులకు వెళ్ళకుండా రోజు ఇంట్లో ఉంటే మీ పిల్లల అవసరతలో, మీ భార్య అవసరతలో, మీ ఇంట్లో అవసరతలో ఎవరు తీరుతారు చెప్పండి? అందుకు యేసు ఎలా లేడు? రిచ్గా లేడు, స్వరూపమైనను సొగసైనను. ఒక పెయింటర్ ఓ పెళ్ళికి వెళ్తే ఎలా ఉంటాడు? చాలా నీట్గా ఉంటాడు. అదే పెయింటరు పనిలో ఉంటే ఎలా ఉంటాడు? ఆ బిల్డింగ్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ మీదడిపోయి ఉంటాడు. అప్పుడు మీరు
ఫీజు కట్టడానికి రమ్మన్నప్పుడు ఒరే పలానా బిల్డింగ్ దగ్గర ఉన్నాను వచ్చానని అనుకో, మీ ఫ్రెండ్స్ని ఇద్దరు వేసుకుని వెళ్ళిపోగానే అతను ఒంటి మీద ముఖం మీద అంతా పెయింట్ వేసుకున్నాడు. ఎంత అనగానే 500 డాడీ అన్నాడు. రక్తం తీసి 500కి లెక్కెట్టిచ్చాడు. ఆ కుర్రలు అడుగుతున్నాడు ఎవర్రా అతను అని అడిగారు. మా డాడీ అనగానే వెనక్కి తిరిగి డాడీయా అలా ఉన్నాడేంటి అన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? పనిలో ఉన్నాడు. పనిలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు డాడా? ఒక రోజుని ఆడి ఫ్రెండ్ గృహప్రవేశం, ఫ్యామిలీని అంతా రమ్మన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న మంచి జీన్ వేసుకుని, మంచి డ్రెస్ వేసుకుని, మంచి కళ్ళద్దాలు పెట్టుకుని, వాళ్ళ ఆవిడికి పొట్టు చీర కట్టించి ఆవిడని ఎక్కించుకుని వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారు. అప్పుడు మొన్న చూడ రే ఈయనెవర్రా అని అడిగారు మా డాడీ. మరి అప్పుడు అలాగున్నాడు. అప్పుడు పనిలో ఉన్నాడు, ఇప్పుడు రిచ్గా ఉన్నాడు. పరలోకం ఉన్నప్పుడు ఏసి ఎలా ఉన్నాడు? రిచ్గా ఉన్నాడు. భూమి మీద అప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? స్వరూపమైన సొగసైనను. కారణం పనిలో ఉన్నాడు. దేవుని కుమారుడు అనగానే గుడ్డివాడు ఏం చేశాడు? పైనుంచి కిందకు చూసి ఏం చేశాడు చూడండి. యేసు నీవు ఆయన చూచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కాను. ఎవరికి మొక్కుతాం? దేవుడికే మొక్కుతాం. ఓకేనా? 100కి 100 నిజమేనా? ఇదే మాట నీకు చూపించనా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. సాతాను యేసుక్రీస్తు వారితో ఏమంది? నాకు మొక్కితే ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తానడు. అప్పుడు యేసుక్రీస్తు వారు సాతానికి ఏం చెప్పాడు చూడండి. యేసుక్రీస్తు వారు సాతానికి ఏం చెప్పాడు చూడండి. యేసు వానితో సాతానా పొమ్ము, జాగ్రత్త వినాలి, ప్రభువైన నీ దేవునికి మాత్రమే మొక్కి, ప్రభువైన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉందని. ఏమని రాయబడి ఉందండి? మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం అండి. ఇంకా కొంచెం పైకి వెళ్ళండి. నువ్వు సాగిలిపడి నాకు నమస్కారం చేసినాడులా వీటన్నిటి నీకు ఇచ్చేదినని యేసుతో చెప్పింది సాతాను. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? ఏంటి నీకు మొక్కాలా? ఈ సృష్టి అంతా నువ్వే చేసావా? సమాధానం చెప్పాలి మీరు. లేదు. మరి ఎందుకు మొక్కాలా? నన్ను నువ్వు చేసావా? ఈ ప్రజలు నువ్వు చేసావా? సూర్యుని ఉదయింపజేస్తున్నావా? గాలిని వీస్తున్నావా? నదులను పారిస్తున్నావా? సముద్రాలను పొంగిస్తున్నావా? చెట్లను పూయిస్తున్నావా? చెట్లను కాయిస్తున్నావా? మృగాలను సృష్టించావా? ఈ పనులన్నీ సాతాను చేస్తుందా? లేదా ప్రజల యోగక్షేమాలు చూడడానికి కునుకగా నిద్రపోకంగా సాతాను ఉంటుందా? నాశనం చేయడానికి తిరుగుతుంది తప్ప. మరి అలాంటప్పుడు నీ పాదాలకు ఎందుకు నేను మొక్కాలే? నీకెందుకు నేను నమస్కారం చేయాలి అన్నాడు. మరి ఎవరికి మొక్కుతావు అని అడిగితే యేసుప్రభువు చెప్తున్నాడు, సాతానా పో, ప్రభువైన నీ దేవుడు సాతాను దేవుడు అన్నాడు. ఎవరి దేవుడు? లేఖనం చెప్తున్నాడండి, అంతకని సాతాను దేవుడు అని కాదు ఇక్కడ. సాతాను కూడా యేసు దేవుడు, యెహోవా దేవుడు. ఇంతకుముందు దేవుడే, ఇప్పుడు ఆ మాట అంటే ఒళ్ళు మండిపోద్ది దానికి. ప్రభు అయిన నీ దేవునికి మొక్కి, జాగ్రత్త వినాలి ఇక్కడ పాయింట్, ఆయనను మాత్రమే అంటే ఎవరికి మాత్రమే మొక్కాలా? ఎవరిని మాత్రమే సేవించాలా? మరి ఇతను గుడ్డివాడు ఎవరికి మొక్కాడు? ఇప్పుడు రావాలి యోహాను సువార్తలోకి మీరు. ఈ యేసు దేవుడు కాదు అన్న వాళ్ళకి ఈరోజు ఫింక్సింగ్ తెచ్చిస్తున్నాను, జాగ్రత్త వినండి. చరిత్రలో లేడట, ఇదొక వాక్యం. ఏమండి ఏడవలేక మానుకుని అర్థం కాని సచ్చినోళ్ళు ఇన్ని సంవత్సరం నుంచి బైబిల్ పెట్టుకున్న పాస్టర్లకే అర్థం కాక నా తిప్పరాడి సంఘాన్ని పాడు చేస్తున్నారు. నేను కాకమన్న బైబిల్ చదివి నీకేం అర్థం వద్దురా? యోహాను సువార్త 9వ అధ్యాయము 38వ వచనం. అంతటి వాడు ప్రభువా
నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. అప్పుడు యేసు, వద్దు బాబు, నా పాదాలకు మొక్కకూడదు, నీ దేవుడైన ప్రభువుకు మాత్రమే మొక్కాలి అని అన్నాడా? అన్నాడండి? రాసుంది అక్కడ? ఎందుకు అనలేదు? యేసుక్రీస్తు వారు ఎందుకు అనలేదు? ఎవిడెన్స్లోకి వెళ్ళిపోతాం ఇంకా ముందుకి. యేసుక్రీస్తు వారు అనలేదు, నీ దేవుడైన ప్రభువును మాత్రమే. మరి నిర్గమకాండంలో ఏముందో తెలుసా? తీయక్కర్లేదు. యెహోవాను నామమునుకే మీరు మొక్కాల తప్ప మరి ఏ నామమునకు మీరు మొక్కకూడదన్నారు. యేసుక్రీస్తు వరకు ఉన్న నామం ఎవరిదండి? బైబిల్ ఏముంది? నేను నా తండ్రి నామమునా అంటే యేసు మీద ఉన్న నామం ఎవరి నామం అంటే వీడు మొక్కడంలో తప్పులేనట్టుంది. తండ్రి నామం పేరట నేను వచ్చాను, పరిశుద్ధాత్మకి నా నామం పేరట వచ్చాడు. అందుకే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములు అనుందా? నామము అనుందా? చూపిస్తారా? మత్తయి సువార్త 28వ అధ్యాయము, సమయం వస్తుంది త్వరగా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను మీరు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు. ఏంటండి అది? తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. గమనించండి, నామం ఒకటే, అంతేగాని తండ్రి నామం. చాలామంది బాప్తిసం ఇచ్చినప్పుడు తండ్రి యొక్కయు ఒకసారి ముంచేస్తారు, కుమారుడు యొక్కను ఇంకోసారి ముంచేస్తారు, పరిశుద్ధాత్మ యొక్క ఎన్నిసార్లు ముంచేస్తారు? ఎందుకండి? ముగ్గురంట. తెంగరే ముగ్గురుగా ఉన్న నామం ఒక్కటే, నామం ఒక్కటే. ఆ నామం అన్ని నామముల కంటే పైనామం, అన్ని నామముల కంటే దేవుడు అధికముగా యేసు నామమును హెచ్చించి ఉన్నాడు గనక పుట్టుగుడ్డువాడు మ్రొక్కడం తప్ప. మరి ఎవరికి మొక్కుతాం? దేవుడికి మాత్రమే మొక్కుతాం. అంటే పుట్టుగుడ్డువాని కన్నులు తెరిచినట్లు లోకం పుట్టినప్పటి నుంచి ఎప్పుడైనా ఉందా? లేదు. పుట్టుగుడ్డువాని, అసలు మామూలు గుడ్డోడికి ఆపరేషన్ చేస్తారని సరిగ్గా కనపడతలేదు. చాలామంది చూడండి కంటి ఆపరేషన్ చేయించుకుని వస్తారు. ఇంతకుముందు పాత సినిమాలు రౌడీగళ్ళకి ఎంత గుడ్డ కట్టుకునేవారు, బ్లూ గుడ్డ. ఇదేటమ్మా ఇలా ఉంది అని ఎలాగెత్తితే ఇలా చూసేవారు. ఏమంటే ఆపరేషన్ చేయించుకున్నాను బాబా. ఇప్పుడు ఈ మధ్యన ఎంత చెప్పెడుతున్నారు ఇక్కడ, చెప్పేసి అటోటి ఇటోటి ప్లాస్టర్ వేసేస్తున్నారు. ఏమండి? ఆ తర్వాత వారం రోజుల తర్వాత 2 వారాల తర్వాత రమ్మంటున్నారు. కనపడుతుందా చూడమ్మంటే ఎంతమంది బాగానే కనపడదు బాబా అన్నారు. ఇప్పుడు మొత్తానికి ఏమీ కనపడదు. బాగానే చేశాడు ఆపరేషన్, బాగానే చేశాడండి ఆపరేషన్. చాలామందికి చూడండి ఆపరేషన్ చేస్తే కన్నంటా నీరు గారిపోతుంటుంది. అంటే ఏమవ్వలేదు, సక్సెస్ అవ్వలేదు. మామూలు కంటి చూపేతారని దద్దమలో పుట్టుగుడ్డు అని కన్నులు తెరిచినట్లు లోకం పుట్టినప్పుడు కానీ మనం ఎప్పుడైనా విన్నామా? మరి ఈరోజు నేను పుట్టుగుడ్డువాడి నా కన్నులు తెరుస్తున్నాడంటే ఆయన దేవుడు అనకపోతే నన్ను ఏమనమంటారు? దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ననమంటారు? కలరాదంటే మండిపడి ఈ కబోది మాటే వినలేరు. దేవుడు లేడే అంటే ఈ దద్దమ్మలందరూ వినకుండా గుళ్ళు చుట్టూ తిరుగుతున్నారే. దేవుడు లేడురా. ఆగక సాగే ఘోరం అన్నార్తులాకారం పాడతాడు కదా. కరుణామయుడే ఉంటే ఎందుకు మనకి దుర్భర జన్మాలు. ఆ గుడ్డివాడు కన్నులే తెరిచినప్పుడు ఎవరికి మొక్కాడు? ఒరే, పుట్టుగుడ్డు వాని కన్నులు తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుంచి ఉందా? లేదు. లేదు అంటే ఈయన తెరిచాడంటే ఈయన సాక్షాత్తు మానవుడికి సాధ్యం కానిది. ఎప్పటికీ కూడా పుట్టుగుడ్డు వాని కన్నులు తెరిచే టెక్నాలజీ ఇంకా వైద్య శాస్త్రంలో రాలేదు.
ఇప్పటికి 2 యుగాలయ్యాయి. 2 యుగాలయ్యాయి జరిగి ఇప్పటికీ కూడా లేదు. మరి ఆయన దేవుడు అనుకున్నా నన్ను ఏమనమంటారు చెప్పండి? మొక్కేశాడు. అందుకే యేసు కూడా వద్దు అని అనలేదు. ఆలోచించండి, ఎవరు రా యేసు దేవుడు కాదన్నది? సామాన్యుడిగా ఉన్నాడని, ఒంటి మీద ఈసమంతైన తులమ బంగారమైన లేదని, ఉండడానికి ఇల్లు లేదని ఆయన దేవుడు కాదా? ఇవన్నీ ఉంటేనే దేవుడా? అరే, పెద్ద హాస్పిటల్ పెట్టేసుకుని, పెద్ద స్కానింగ్లు పెట్టేసుకుని, బ్లడ్ టెస్ట్లు పెట్టేసుకుని ఏదో చేసేస్తున్నాడు, చెయ్యలేనిది. ఆఫ్టర్ ఆల్ అక్కడ కూర్చున్నవాడు పుట్టి గుడ్డు అనుకొని తెరిచాడు. ఎంత ఎక్విప్మెంట్ ఉన్నవాడు చేయలేంది, ఏమీ లేనుడు చేస్తే ఇంత సామాన్యుడు చేయగలిగాడు. ఎక్విప్మెంట్ కాదురా కావలసింది, సత్తా. బిళ్ళ ఎంత ఉందని చూడండి, చాలామందికి చాలా చిన్ని ట్యాబ్లెట్ రాస్తారు, ఎంతే ఉంటుంది. చేతులు వేసుకున్నా సరిగ్గా సైట్ ఉన్నవాడు కనబడతా ట్యాబ్లెట్. చాలామంది ఏంటంటే, అమ్మా ఇది రాత్రి పడుకుని ముందు వేసుకుంటారు, ఇది ఎడు మరి చిన్న తెచ్చావు, నోట్లో కూడా ఉండదు, కొద్ది పెద్దది రాయిపోవు, గొట్టం రాయాలో ఏమండి, చప్పరించే బిళ్ళ రాయాలో మీరు చెప్తారు దానికి. గొట్టం రాయాలట. ఏటి గొట్టం రాసేది పొయ్యిలోది? పెద్ద బిళ్ళ కాదండి, సత్తా ఉండాలా. చిన్నదే కానీ ఎంత పవర్ఫుల్గా పనిచేద్ది. దేవుడు తన కుమారుడికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడు. మీ మెడిసిన్కి అయితే 5 mg, 200 mg, 250 mg, 300 mg, 600 mg ఉంటాయి. మిల్లీగ్రాములు. దేనికి మిల్లీగ్రాములు? పవర్ మిల్లీగ్రాములు. ఇంజెక్షన్ మిల్లీలీటర్స్, 500 ml, 300 ml. చూడండి, సిరప్ 5 ml వేయండి పిల్లడికి, 15 ml వేయండి, 10 ml వేయండి, 5 ml వేయండి అని అంటారు కదా. ఆ ml, ఆ mg మీరు వేసుకున్న ట్యాబ్లెట్ పవర్ అయితే, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి శక్తిని ఎలాగిచ్చాడట? ఎలా ఇచ్చాడు? యోహాను సువార్త 3వ అధ్యాయము 33-34 వచనాలు. 33-34 వచనాలు. ఆయన సాక్ష్యమును అంగీకరించేవాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎలయనగా దేవుడు తాను పంపిన వానికి ఆయన పంపాడు. కానీ సామాన్యంగా ఉన్నాడు, ఎక్విప్మెంట్ లేదు, అంగు ఆర్భాటం లేదు. కానీ ఏముందంటే ఆయనలో? శక్తి ఉంది. దేవుడు తన పంపిన వానికి కొలత లేకుండా ఎంజీ లేవు, 5 mg లేకపోతే 5 ml అనేటువంటిది లేదు, కొలత లేదు. కొలత లేకుండా దేవుడు ఆత్మను ఆయనకు అనుగ్రహించాడు కనుక ఆయన దేవుని మాటలే పలుకుతాడు. ఎస్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు గుడ్డివాడికి ఏమయ్యాడు? ఇందాక కాళ్ళ మీద ముద్దు పెట్టుకున్న వ్యభిచారి స్త్రీకి ఏసేమయ్యాడు? దేవుడయ్యాడు. రాళ్ళతో కొడతాక తీసుకొచ్చిన వ్యభిచారి స్త్రీకి యేసు తన ప్రాణాలు కాపాడాడు. ఆ ప్రాణాలు కాపాడిన ఆవిడికి ఆయన ఏమయ్యాడు? ఇప్పుడు ఎంతమంది హృదయాల్లో దేవుడయ్యాడు చూడండి. ఏమండి? వైఎస్ పేదల హృదయాల్లో దేవుడు. కానీ తర్వాత వచ్చిన వాళ్ళ కొడుకుని ఓటేయకుండా ఓడిచ్చారా? ఆ కొడుకు వచ్చాడు రాజకీయాల్లో సొంత పార్టీ గెలిచాడా? ఆర్గీసీ పెట్టింది ఎవరు? వాళ్ళ నాన్న. ఇంకా పిల్లలకి అన్నీ పెట్టి 108 పెట్టి ఇంకేం పెట్టాడు? నేను ఇంకేమో పెట్టాడు. చాలామందికి ఇల్లు ఇచ్చాడు. ఇచ్చిన వాళ్ళు ఎంతకాలం మర్చిపోయారు? తన కొడుకు వస్తే కొడుకు ఓట్లు వేయకుండా ఎవరిని గెలిపించారు? చంద్రబాబు నాయుడునే గెలిపించారు. ఇప్పుడు ప్రజల హృదయాల్లో వైఎస్ ఎన్ని సంవత్సరాలు మర్చిపోయారు? యేసు ప్రజల హృదయాల్లో దేవుడు ఎంతకాలం నుంచి? 2 యుగాల నుంచి. యుగం అంటే మొన్నగా చేసుకున్నారు పచ్చడే.
ఉగాది అంటే అర్థం ఏంటి? యుగానికి ప్రారంభ దినం. అందుకే ఏం చేసుకున్నారు? పచ్చడే. అన్నంలు ఇస్తున్నారా? మీరు గమనించండి. రెండు యుగాల నుంచి ప్రజల హృదయాలలో యేసు రాసి పెట్టుకో. ఎవడొచ్చి ఏం చేసేది లేదు. ప్రజల హృదయాల నుంచి యేసు దేవుడిగా తీసివేసే సత్తా ఎవరికి లేదు. అవసరమైతే ప్రాణాలు ఇచ్చేసైనా యేసుని దేవుడిగా. పెద్ద పెద్ద నాయకుల విగ్రహాలన్నీ ఎత్తుగా ఎందుకు ఎడతారండి? ఎలా? అంబేద్కర్ ఆయన బొమ్మ ఎంత ఉంటుందండి? మనకలాగా రోడ్డు మీద పక్కన పెట్టేస్తారా? ఎక్కడ ఉంటుంది? ఎత్తుగా ఉంటుంది. అంటే మీరు ఎలా చూడాలి? అర్థం ఏమిటి దాని అర్థం? అందరికంటే చాలా ఉన్నతుడు అని చెప్పడానికి అంత. ఇప్పుడు అంత ఎత్తులో ఉన్నామని చూపిస్తాను. ఇప్పుడు ప్రజల హృదయాల్లో దేవుడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. 7వ అధ్యాయం 26 హెబ్రీ పత్రిక 7:26. పరిశుద్ధుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును అదిగో ఆకాశ మండలమును కంటే మిక్కిలి ఎచ్చైన వాడు. అద్భుతం. దిమ్మ మీద ఎట్టడం కాదు బాబు. దిమ్మ మీద, పార్లమెంట్ మీద, నెత్తి మీద ఎట్టడం కాదు. ఎక్కడంట? ఎత్తైన బొమ్మ ఏదంటే ప్రపంచంలో? అమెరికాలో ఏదో కాకరెట్టుకుని ఉంటుంది, లిబర్టీ. ఇప్పుడు ఆవిడకంటే ఎత్తుగా కూడా ఏది కట్టేశారట. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకటి ఉంది ఏమండి? పటేల్ బొమ్మ, పంచదార బొమ్మ, ఈ బొమ్మ, ఆడబొమ్మ. ఈ మధ్యన బొమ్మలు ఎక్కువైపోతున్నాయండి బాబు. ఊరు నిండా ఏమైపోతున్నాయి? బొమ్మలు అయిపోతున్నాయి. ప్రజల హృదయాల్లో పెట్టుకుంటున్న ఖాళీ లేదట, అందుకని రోడ్ల మీద పెడుతున్నారు. అంత ఎత్తులో ఎందుకు పెడతారంటే, నువ్వు మా కోసం చాలా చేసావు కనుక, నువ్వు చాలా మా అందరికంటే ఉన్నతమైన వాడివి అన్నాడు. మనందరి కొరకు యేసు ఎంతో చేశాడంట గనక యేసు కూడా ఎక్కడున్నాడంట? ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చైన వాడు. వదిలేండి. ఇంకా ఆకాశ మండలము కంటేనట. ఆకాశ మండలం కూడా కాదు, ఆకాశ మండలము కంటే అమ్మో చాలా ఎత్తులో ఉన్నాడు. వెళ్ళిపోదాం, సమయం అయిపోతుంది, వెళ్ళిపోదాం. కనుక లోకాసు వార్త ఇంకా ఇలాంటి పాయింట్లు 2-3 చూద్దాం. త్వరగా వెళ్ళిపోదాం, సమయం అయిపోతుంది. త్వరగా లోక 8వ అధ్యాయం 46వ వచనం. మరొక ఆవిడ హృదయంలో యేసు దేవుడు ఎలా అయ్యాడు? మరొక ఆవిడ హృదయంలో యేసు దేవుడు ఎలా అయ్యాడు? లోకాసు వార్త 8వ అధ్యాయము, లోకాసు వార్త 8వ అధ్యాయము 46వ వచనం నుండి. రక్తస్రావం గల స్త్రీ. ఈవిడికి రక్తస్రావం ఆగట్లేదు. ఏమండి? అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కడికి వెళ్ళమంటే పాపం అక్కడికి వెళ్ళింది. బోరంత డబ్బులు ఖర్చు పెట్టుకుంది, బోరంత వైద్యం చేయించుకుంది. అయినా ఆవిడికి రక్తధారాలు కట్టట్లేదు. చనిపోయే పరిస్థితి వచ్చేది. రోజు అంత బ్లడ్ పోతుంటే శరీరంలోంచి మనుషులు బతుకుతారా చనిపోతారా? శరీరంలో బ్లడ్ శాతం తగ్గిపోతే ఏమైపోతారు? చనిపోతారు. చాలా తిరిగింది. కానీ ఆమె ఆనాటి ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రజల్లోకి రాకూడదు, వస్తే చెప్పాడు. కానీ యేసుక్రీస్తు ఇవేమీ పట్టించుకునేవాడు కాదు. జనసమూహంలో వెళ్తున్నారు. ఎవరో చెప్పారంట యేసు దగ్గరికి వెళ్ళమని. యేసు దగ్గరికి వెళ్తే ఆయన యూదుడు, నేను వెళ్తే అక్కడ ఎవరన్నా ఏమని అంటారేమోనని ముసుగు వేసుకుని జనాల్లో నుండి వెళ్తుంది. వెళ్ళగానే యేసుక్రీస్తు వారే నిర్ధారించుకున్న తర్వాత ఆయన అంగిని ముట్టుకుందట. జాగ్రత్త వినండి, ఆయన అంగిని ముట్టుకుందట. ఇప్పుడు చదవండి 46 వచనం. ఏమండి? 43 నుంచి నేను చదువుకుంటానండి, టైం లేదు. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ
ఎవని చేత స్వస్థతను అందనదై, ఎవని చేతను స్వస్థతను అందనదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తధార నిలిచిపోయింది. ఏమైంది? స్వస్థపడ్డది. జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి. ఇప్పుడు నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ మేము ఎరుగమన్నారు. పేతురు, ఏలినవాడా, చాలామంది నీ మీద పడిపోతున్నారు కదా, ఎవరు నిన్ను ముట్టారని చెప్పగలం అని అన్నారు. నేను మెడిసిన్ లాంటివాడిని, నాలోంచి పవర్ వెళ్ళిపోయింది, నాకు తెలిసింది అది అని అనగానే అక్కడ ఒక అద్భుతమైన మాట, నా ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి మీద పడుతున్నారుగా, యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయిందని చెప్పగా ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి తను మరుగై ఉండలేదని ఎరిగి ఆయన ఎదుట ఏబడి. ఎవరి ముందు సాగిలి పడతాం? ఎక్కువగా సాగిలి పడడం అనేది ఎక్కడ జరుగుతుంటుంది? దేవాలయాల్లో సాష్టాంగ నమస్కారం. బాగా తప్పులు చేసామని బుద్ధి వచ్చిన వాళ్ళు పడిపోతుంటారు అలాగా. ఏమండి? సాష్టాంగం సాగిలిపడి సాగిలిపడి తాను ఎందు నిమిత్తమో ఆయన్ని ముట్టెనో, వెంటనే తాను ఎలాగో స్వస్థపడినో ఆ సంగతి ప్రజల ఎదుట తెలియదు. అందుకే ఆమెను, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలవదానమై. సాగిలిపడినప్పుడు వద్దమ్మా అన్నడా? అనలేదు. రక్తస్రావం గల స్త్రీ హృదయంలో దేవుడు ఎవరో? యేసు. యోహాను లోకాసు వార్త 5వ అధ్యాయం 12వ వచనం. ఇవన్నీ ఎందుకు చూపిస్తానో తెలుసా? యేసు దేవుడు కాదు అని అంటారంటే వైఎస్ ఎవరికి దేవుడు కదా అనుకుంటున్నారు? డబ్బులు ఉన్న వాళ్ళకి. మరి పేదవాళ్ళకి ఎందుకు అయ్యాడు? వాళ్ళ అవసరాలు, డబ్బులు ఉన్న వాళ్ళకి అవసరాలు, వాళ్ళ డబ్బు ఉంది కనుక తీర్చుకుంటారు. అవునండి? మరి ఏళ్ళకే యేసు దేవుడు ఎందుకు అయ్యాడు? చాలా గొప్పగా చెప్పారు. నమస్తే అమ్మా, నమస్తే చెల్లి, నమస్తే అక్క, నమస్తే నమస్తే. లోకాసు వార్త 5:12. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో ఉన్నటువంటి ఒక మనుషుడు నేను. అతడు యేసుని చూసి ఏం పడ్డాడు? ఏంటండి పతి వాళ్ళు ఆయన ముందు సాగిలి పడిపోతున్నారు? మనుషుల ముందు అయితే మనం ఏం పడం? సాగిలి పడం. అంటే అప్పటికే ప్రజలు ఆయన ఏమని ఆలోచించేశారు? ఈయన సామాన్యుడు కాదు. చూపిస్తున్న పాయింట్ నేను, ఆ పాయింట్ చూపిస్తాను నేను మీకు. ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనేను. అప్పుడు ఆయన ఏమన్నాడు? చాలండి. పేతురు చేపలు పడుతున్నారు, యేసుప్రభు వచ్చాడు. ఏమైనా పడ్డాయా, ఏమైనా లాగాయా అని అడిగాడు. శ్రమ పడ్డాం కానీ కోళ్ళ చేతులు లాగే కానీ చేపలు లాగలేదు ప్రభు అన్నాడు. ఏం లాగే? రాత్రంతా చేపలు లాగలేదు కానీ కోళ్ళ చేతులు లాగే. ఒక్క చేప అయినాను. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. తిరిగాము. రాత్రంతా వేసాం వాళ్ళ, ఒక్క చేప అయినా పడలేదన్న. నేను చెప్తున్నాను ఇక్కడ ఏంటి అన్నాడు. ప్రభువా, సముద్రం మీద మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, చేపలు పట్టడంలో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, పడవ అని అనలేదండి పేతురు. అది మీకు చాలామంది చూడండి, మీకు ఇందులో చాలామంది చేతి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. మీరు చేతి పనులు చేయొచ్చు ఉండొచ్చు, కానీ మాకు తెలివితేటలు ఉన్నాయి. మాకు పని రాకపోవచ్చు, కానీ ఎలా చేస్తే బాగుంటుందో కొన్ని తెలివితేటలు ఉంటాయి మనిషికి. చెప్తుంటే అబ్బాయి అలాగవదండి, ఇలాగవద్దు, మేము చేస్తున్నాం కదా, అలా అవదా, ఏటవదో నేను చెప్పాను కదా చెయ్యి. అరే లైట్ ఇలా కట్టండి అంటే వాళ్ళంటారు నేను కాకమని వచ్చి ఇలా కనబడదని 15 ఏళ్ళు లైట్లు కట్టాను నేను. ఎక్కడ లైట్ కడితే కనబడుతుందో నాకు తెలీదా? సౌండ్ సిస్టమ్
క్లారిటీ రాదు. నేను వచ్చేదాకా అలాగే ఆడిచ్చేస్తున్నారు. సౌండ్ క్లారిటీ లేదు అని చెప్తుండకే బాగానే వస్తుందా? చెవులేమి దొబ్బాయేటి మీకు? చూడండి వెళ్ళి 15 ఏళ్ళు నేను సొంతంగా సౌండ్ సిస్టమ్ ఇక్కడ కూర్చున్నాను. నేను కట్టుకున్నాను కొట్టాల, నేను కట్టుకున్నా లైట్లు. నాకు తెలీదా? పిల్ల గుడ్డొచ్చి ఏళ్ళు నాకు చెప్తారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేశాను, ఇలాంటి భోజనాల కార్యక్రమాలు ఎన్నో చేశాను, ఎన్నో చేసాం. కానీ మీ దగ్గర ఎందుకు తెంగరోళ్ళుగా ఉంటాం అనుకుంటున్నారు? మీరు మేధావులని మిమ్మల్ని ముందుకెడతాం. అది ఎట్టడం తప్పు అయిపోయింది, అది ఎట్టడం తప్పు అయిపోయింది. పాస్టర్ గారికి ఏమీ రాదు, అందుకే మా మీద తిట్టారు అని ప్యాంట్ 4 సార్లు ఎగేసేసి, ఈ బాబు వస్తే వచ్చింది లేవయ్యా, మేము చెప్పిన మాట కూడా కొద్ది వినాలి కదా, మేము చెప్పిన మాట కూడా కొద్ది వినాలి కదా. ఏమండి అయ్యి బాబు ఎంత పని వస్తే మాత్రం, ఎంత ఇదైతే మాత్రం, అన్నీ వచ్చినవాడు తను ఏమీ రాను ఇంకేమీ నేర్చుకోలేనివాడు కాదు అని ఎవడును అనుకొనవద్దు అని పౌలు అన్నాడు. గమనించండి, క్లర్క్ అయిన తర్వాత ఎవడైనా మేనేజర్ అవుతాడు. మేనేజర్ చెప్తే మాకు తెలుసా మీకు తెలుసండి అంటే ఏమంటాడు మేనేజర్? ఒరే ప్రమోషన్ వచ్చి నేను ఇక్కడి నుంచే ఆ అద్దాల దాంట్లోకి వెళ్ళాను, ఈ అద్దాల దాంట్లో కూర్చోకముందు నేను ఎక్కడ కూర్చున్నాను? ఇక్కడే కూర్చున్నాను. డ్రాఫ్ట్ ఎలాగ ఇవ్వాలో, చెక్ ఎలాగ వెయ్యాలో, ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా చేయాలో నువ్వు నాకు నేర్పక్కర్లేదు. అందుకే ఏదైనా వస్తున్నప్పుడు పుస్తకం వెళ్ళిపోవచ్చు. చూడండి జూనియర్ సార్ ఈవిడిది మొన్నటితో అయిపోయిందండి, ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు అనగానే ఆయన ఎలా ఆవిడ ఎలా పంపడమ్మా వెళ్ళిపో అంటాడు. ఆవిడ దగ్గర టక్ 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 చేసి ప్రింటింగ్ ఇచ్చేసి వెళ్ళిపోమ్మా అయిపోయింది అంటాడు. అరగంట సేపు పెట్టేసింది, రాదని ఒప్పుకోదు, మీరే దగ్గరికి వెళ్దాం. చాలామంది ఉంటారండి రాదని ఒప్పుకోరు, వచ్చినోడికి ఎవరు. ఇలాంటి వాళ్ళతో చాలా ప్రాబ్లం ఉంది బాబు. వీళ్ళు చేయలేరు, చేసేవాడికి వాళ్ళనే అన్నాడు మీరు వెళ్ళరో ప్రభువా రాత్రంతా తిరిగాం ఒక్క చేపైనా పడలేదని అనగానే ఇక్కడ ఇగానే ఇప్పుడు లాగండి అనగానే లాగలేకపోతున్నాడు చేపలు. ఒరే ఒరే రండిరా, ఎప్పుడు మనం చూడలేనండి చేపలు పడ్డాయి రా అని లాగుతున్నప్పటికీ ఈ అద్భుతాన్ని చూసిన పేతురు గారు ఏమైపోయాడో చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 8వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనం, లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలి పడిపోడు మానవాడు. అయ్యో బాబు సముద్రం మీద ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్ని చేపలు మేము ఎప్పుడు లాగలేదని ఎప్పుడు సాగిలి పడిపోయి ప్రభువా ఇదేంటి ఇదేందా ఇది నేను చూడలా, ఏందా ఇది రక్షించడానికి వచ్చిన నేను వదిలేసాను పోమన్నాడే ఉండండి. ప్రభు నన్ను విడిచిపెట్టి పో, నేను చేపలకైనా పాపానికే సంబంధం ఏంటండి? చేపలకైనా పాపానికి సంబంధం ఏంటి? ఏం పడ్డా ఇక్కడ? మరి పేతురు నువ్వు ఘోరపాప అన్నాడా? అనలేదు. మరి ఎందుకు అన్నాడా? ఇన్ని సంవత్సరాల నుంచి చేపలు పడుతుంటే పడిన చేపలు నువ్వు చెప్పితే పడ్డాయంటే సముద్రంలో చేపలన్నీ ఎవరి మాట నేనమాట అంటే వాటికి అధిపతి నువ్వేనన్నమాట. అవే నీ మాటని నా వల్ల పడ్డప్పుడు నేను నీ వల్ల పడతాం కాదు, నీవు నీ ముందే సాగిలు పడతాను. నువ్వు చెప్తే చేపలు నా వల్ల పడ్డాయి, నేను నీ ముందు సాగిలు పడతాను. మహానుభావానికి ఎవరు రాయని దేవుడు కాదన్నదే, ఎవరు రాయని దేవుని కాదన్నదే. నీకు చేతగాలదాన్ని నమ్ముకోవడం, నీకు చేతగాలదాన్ని చూడడం. చాలామంది చిన్న అక్షరాలు చదవలేరు, వాళ్ళదో సైటు. చాలామంది దూరంగా ఉన్న విస్తరణ చూడలేరు, వాళ్ళది పెద్ద సైటు. లాంగ్ సైటు, షార్ట్ సైటు. ముదిరిపోతే పెద్ద సైటు, ఇక ఉన్నది కూడా ఏమీ కనదు. ఆ తర్వాత శాశ్వతంగా గుడ్డివాడు. అందరూ అన్నీ గుర్తించలేరు ప్రియమైన వాళ్ళరా. మీ జీవితంలో మీరు యేసు దేవుడిని గుర్తించారు,
నా జీవితంలో నేను గుర్తించాను. ఇంకా గుర్తించిన వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ శాశ్వతంగా అందులు కాకుండా చూడని వారు చూడవలనియు, చూసేవారు గుడ్డివారు కావాలనియు తీర్పు నిమిత్తం నేను ఈ లోకమునకు వచ్చాడు. ఇక్కడ దాకా ఒక ఎత్తు అయితే అయ్యా నువ్వు ఎక్కడుంటే నా తమ్ముడు చచ్చిపోకుండా ఉండేవాడు, నువ్వు రాకపోతే నేను కబురు పెట్టాను కదా, నువ్వు ఎందుకు లేట్గా వచ్చావు, నా తమ్ముడు చచ్చిపోయేప్పుడు 4 రోజులు అయింది, ఇంకో రోజు అంటే 5వ రోజు దినమెట్టేద్దామని చూస్తున్నావు. మన వాళ్ళు డేట్ ఇచ్చారు కదండి దినాలకి, ఎన్ని 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, మిగతా రోజులు అడితే తిండి ఎవరు తినరేటి. అయ్యా నువ్వు ఇక్కడుంటే నా తమ్ముడు చచ్చిపోయి ఉండేవాడు కాదు. ఊరికమ్మా ఇప్పుడైతే ఏంటి నడి అక్కడ ఉన్నాడు వెళ్దాం అన్నాడు. ఆయన నిద్ర అతలేదు, చచ్చిపోయాడు. మరి నేను చచ్చిపోయిన దగ్గరికి నడిద్దామన్నాడు. అమ్మా ఇప్పుడేంటి నీ తమ్ముడు బతుకుతాడు, ఆ పునర్జననమందు నా తమ్ముడు బతుకుతాడు. నేను అప్పట్లేదు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసించేవాడు చనిపోయి నేను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసించేవాడు అన్నట్టుకేనే చనిపోయాడు. వచ్చారా? కనబడుతుందా? ఎక్కడికి వచ్చారు? సమాధి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు సమాధిలో నుండి ఎవరు రావాలి? ఎందుకు వచ్చాడు యేసు? యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉంది, ఈ విషయం మీకు తెలుసు. ఏమండి లాజరు ఏమన్నాడు? 11వ అధ్యాయంలో 43వ వచనం. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడు వెలుపలికి వచ్చెను, అతని ముఖమున రోమలు కట్టి ఉండెను. అంతటి యేసు మీరు అతని కొట్లు విప్పి పోనీయుడని చెప్పాను. సంచలనమా కాదా? పుట్టుగుడ్డు వాని కనులు లోకంలో పుట్టినది, చనిపోయినడు బతికించినట్టు ఎప్పుడైనా ఉందా? అప్పుడు ఏం జరిగిందంట? 45. కాబట్టి ఆయన వద్దకు వచ్చిన ఆయన చేసిన కార్యమును చూసిన యూదులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఇప్పుడు యేసు దగ్గరికి ఆ ఊరు ఎవరు వచ్చినా ఖచ్చితంగా యేసుతో పాటు ఒక ఆయన చూస్తూ ఉంచేవారట. 12వ అధ్యాయము 9వ వచనం. అయిపోయింది, చివరికి వచ్చేస్తాం. చివరి మాట, ఇంకెక్కువసేపు మీద మాట. కాబట్టి యూదుల్లో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే గాక, అదిగో మృతులలో నుండి లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. ఎందుకని? చచ్చిపోయిన ఎవడు బతికిస్తాడండి? ఆల్రెడీ చచ్చిపోయి ఎన్ని రోజులు ఉన్నాడు? 4 రోజులు ఉన్నవాడిని బ్రతికించి తన దగ్గర ఉంటే యేసును చూడడానికి అక్కడ ఎవరిని చూడడానికి వచ్చారు? లాజరును చూడడానికి వచ్చారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు పంపిన సేవకుడు నిన్న విన్నాం దేశానికి ఎవరు కావాలని. అప్పుడు దేవుడు ఎవరిని పంపించాడు? సేవకుడు పంపించాడు. ఆ సేవకుడు చేసే సేవకి, ఆ సేవను పొందుకున్న ప్రజలకి ఆ సేవకుడే ఎలా మారిపోయాడు? దేవుడిగా మారిపోయాడు. ఎవడు రాయన దేవుడు కాదనేది ఎల్లాడి దగ్గరికి కింద తొక్కేస్తారు. ఆ లాజరుకి యేసే దేవుడు, ఆ పుట్టుగుడ్డు వాడికి యేసే దేవుడు, ఆ పాపపు స్త్రీకి, ఆ వ్యభిచారికి దేవుడే యేసే దేవుడు. ఎప్పుడు దేవుడు అవుతాడు? సమాజాన్ని ఎదిరించి న్యాయం తీర్చినప్పుడు, అక్కడికి ఉన్న వాళ్ళకి ఇచ్చినప్పుడు, చివరికి తన ప్రాణాన్ని సైతం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు? దేవుడు అవుతాడు. ఇచ్చాడు. ఇచ్చి ఏమయ్యాడు? రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం అండి. పితరులు వీరు వారు. ఇంతమంది ఎందుకండి?
శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. యేసు సర్వాధికారి అయినా? నేను మిమ్మల్ని అడిగాను, యేసు సర్వాధికారి అయినా? సర్వాధికారి అయినా అని నా ఉద్దేశం. సర్వాధికారి అంటే అన్నిటి మీద సముద్రమును గాలిని గద్దెంపగా మిక్కిలి. ఈయనెవరో? సముద్రమును గాలి ఈయనకి ఎవరైనా? సముద్రమును గాలి ఇప్పటిదాకా ఎవరికన్నా లోబడిందా? ఎంతమంది బాబాలు ఉన్నారు, ఎంతమంది స్వామీజీలు ఉన్నారు, ఎంతమంది పాస్టర్లు ఉన్నారు వైజాగ్లో. ఇన్నిసార్లు తుఫాను వచ్చింది, ఏ పాస్టర్ అయినా 2 చేతులు కట్టేసి చాలా స్వస్థత వరం ఉన్న అమాయకులు మోహన్ చేస్తాకే, అబ్బో మేము భక్తులు, మేము చెయ్యేస్తే అది వచ్చేస్తున్నాయి, నాకు దర్శనాలు వచ్చేస్తున్నాయి, కళ్ళు వచ్చేస్తున్నాయి. నీకు వచ్చేస్తున్నాయి మరి, నీకు ఏదో చెప్పాడానికి. ఉన్న బైబిల్ చదవమని, ఉన్న బైబిల్ చెప్పడం మానేసేసి దర్శనాలు వచ్చేస్తున్నాయి నీకు. వీళ్ళకి ఏ అప్పులు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. అయిపో మా ఎదురుక ఏమొచ్చేసేయంట, దర్శనం వచ్చేసి ఏమొచ్చేసేయంట, కళ్ళు వచ్చేసేయంట. వచ్చేసి ఏమ్మా నీకే వస్తున్నాయా? తుఫాను వస్తుందని కళ రాలేదా? కరోనా వస్తుందని దర్శనం రాలేదా? పక్కింటి ఆవిడ చచ్చిపోతుందని దర్శనం రాలేదా? మాట్లాడేటి. అర్ధాంతరంగా యాక్సిడెంట్లో చచ్చిపోతే యాక్సిడెంట్లో చచ్చిపోవడానికి దర్శనం రాలేదా? ఎవరిని మోసం చేస్తారు? మీరా యేసునామంలో యేసుని తప్పుడుగా బోధిస్తున్నారు. ఈరోజు యేసు దేవుడు కాదని చెప్తున్నది మీ ప్రవర్తన వల్లే. ఎందుకు చెప్పండి? ఎవడు చెప్పన్నాడు అన్నీ? దర్శనం వస్తున్నాయి, కళ వస్తున్నాయి, అలాగెందుకు? వాక్యానుసారంగా బతకమాను. వాక్యం విని దాని ప్రకారం బతికేవాడికి దేవుడు చేయనని చెప్పాడా? దీనికి కళలో దర్శనాలు రావాలా? ఏమండి మీరు మాట్లాడరు. బైబిల్ ఏం చెప్పింది? నా మాట విని నన్ను పంపిన వాడిని ఎందుకు విశ్వసించేవాడు నిత్య జీవం గలవాడు. వాడు ఏమడిగినను, అడుగుడి. అడుగుడి. ఎవరు అడిగి తెస్తాడో? అడుగు ప్రతి వానికి ఆయన ఇచ్చును. అడుగు ప్రతి వానికి ఇచ్చెను. ఎలా అడగండి? సందేహింపగా అడగండి. సందేహిస్తూ అడిగేవాడు గాలి చేత రేపబడిన సముద్ర తరంగమును పోలి ఉంటాడు. వాడు దిమనస్కుడే, తనకి దేవుని వల్ల ఏదైనా కలుగునని తలంచవద్దు అన్నాడు. అర్థమైందండి? దేవుణ్ణి అడగండి. ఏమన్నాడు దేవుడు? ఇస్తానన్నాడు. అంతేగాని దానికి నాకు దర్శనంలో చెప్పాడు, కళ్ళలో చెప్పాడు అనే మాటలో దయచేసి ఎవరిని మోసం చేయకండి. ఇవి అబద్ధాలు. కనుక ప్రజలలో యేసేమయ్యాడు? సర్వాధికారి అయిన దేవుడని. అందుకే వాడు వచ్చి అన్నమాట ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట చదువుకుని యోహాను సువార్త 10:33. యేసును రాళ్ళతో కొట్టాలనుకున్నారంట వాళ్ళు. నన్ను ఎందుకు రాళ్ళతో కొట్టాలనుకున్నారన్నప్పుడు యేసు మాట్లాడుతున్నాడు. అందుకు యూదులు 32 నుంచి యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాడు. అప్పుడు వాళ్ళేమన్నారు? నువ్వు మనుషుడు అయ్యుండి దేవుణ్ణని ఏమని చెప్పుకున్నాడు? గనక దేవదూషణ చేసినందుకు నిన్ను రాళ్ళతో. ఎన్ని కార్యములు నువ్వు చేయగలవా? లాజర్ను బతికించగలవా? పుట్టుగుడ్డువాని కొనులు తెరవగలవా? 5 రొట్లు 2 చేపలు 5,000 మందికి. ఇప్పుడు కాసేపున భోజనాలు పెడతారు, అందరికీ సరిపెడతాక నాన్న తిప్పడిపోతుంటారు. మీరు ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసుకున్న వాళ్ళకి పంచి పెడతాకే నేను తిప్పడితే ఎన్ని రొట్లు ఎన్ని చేపలు? 5 రొట్లు 2 చేపలు. ఎంతమందికి నువ్వు చేయగలవా? కుష్ఠరోగిని స్వస్థపరచగలవా? రక్తస్రావం స్త్రీని, గాలిని సముద్రమును ఆపగలవా? ఏమీ చేయలేనప్పుడు అవన్నీ చేసినోడు దేవుడు కాక మరేమవుతాడు? అందుకే మీరు సిలువ వేసిన ఈ క్రీస్తునే దేవుడు ప్రభువుగాను. మీరు చదవలేదు వాక్యం? చివరి మాట చదువుకుని వెళ్ళిపోదాం. అక్కడ చేయబెట్టండి, మళ్ళీ అది మర్చిపోతారు మీరు. చివరి మాట, మీరు సిలువ వేసిన 2వ అధ్యాయము 36 వచనం. మీరు సిలువ వేసిన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను. ప్రభు అనగా రాజు. తెలుగు నిఘంటువులో ఏముందో తెలుసా?
రాజు అనగా ప్రభువు, భర్త, అధిపతి, యజమాని, దేవుడు అని ఉంది. తెలుసండి? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. చివరగా ఆ మాట చూస్తే దేవుడు యేసుక్రీస్తుని ఎలాగిచ్చాడంటే ఎలా పంపాడట? క్రీస్తుగాను ప్రభుగాను. అందుకే నీ ప్రభు అయిన దేవుని మొక్కి ఆయన మాత్రమే సేవించారు. ఎందుకంటే ఆయన నామం ఆయనకి ఇచ్చాడు కనుక. నీవు మనుషుడు పోయిండి దేవుడు అని చెప్పుకొనిచున్నావు గనుక దేవదోషణ చేయుచున్నావు అన్నారట. అప్పుడు మీరు దైవములనియు మీరంతా సర్వోన్నతుని కుమారులనియు నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన యెడల నేను దేవుడు ప్రతిష్ఠ చేసి ఈ లోకమును పంపిన వానితో మీరు దేవదూషణ చేయుచునని ఎలా చెప్పుచున్నారు అన్నాడు. కనుక యేసు 100 పాళ్ళు నిజమైన దేవుడు. ఎప్పుడు దేవుడయ్యాడు? నిజమైన సేవకుడిగా మారి తన ప్రాణాన్ని సైతం ఇచ్చి ప్రజల హృదయాలలో యేసు ఏమయ్యాడు? దేవుడయ్యాడు. ఆయన అవసరత తెలిసేంత వరకు ఆయన నీకు దేవుడిగా కనబడ్డాం. ఏదో ఒకరోజు ఆయన అవసరత నీకు వస్తుంది, అప్పుడు ఆయన నీకు దేవుడిగా నువ్వు గుర్తించి తీరాలి. ఒకనాడు మనమందరం యేసుని నమ్ముకోలేదు, నమ్మలేదు. అప్పుడు యేసుని మనం ఎలా గుర్తించలేదు? దేవుడిగా గుర్తించలేదు. ఆ తర్వాత మనకి ఏ జబ్బో జాడ్యమో అప్పులో తప్పులో వచ్చాయి. వచ్చిన తర్వాత అందరూ ఎక్కడికి వెళ్ళమన్నారు? మీరు నిజమైన దేవుడిని వదిలిపెట్టేశారమ్మా, అసలైన దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని. వెళ్ళారా? వచ్చాము. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు మాత్రమే దేవుడు? యేసు మాత్రమే దేవుడు. యేసును పంపించిన వాడే మన తండ్రి. అర్థమైందండి? ఎప్పుడైతే ఎదుటివాడికి తన ప్రాణం సహా అర్పించి సేవ చేస్తాడో ఆ సేవకుడు ఎప్పుడు ప్రజల హృదయాల్లో దేవుడిగానే కొలువై ఉంటాడన్నది సామాన్యంగా చెప్పవలసి వస్తే చివరిగా ఒక మాట చూపిస్తాను. ఇక చివరి ఫిక్సింగ్ ఇవ్వాలి కదా, మరో సినిమా పాట వేస్తాను. ఏమండి? దేహము దేవుని రాతి కట్టలో లేడు దేవుడు. ఎక్కడున్నాడు దేవుడు? ఎవరు చెప్పారు ఈ మాట? ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలైంది? 2 యుగాలు. అంటే క్రీస్తు శకం 1వ శతాబ్దం. జాగ్రత్త వినండి. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో చెప్పాడు దేహమే దేవాలయం అని. ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చి దేహమేరా దేవాలయం, జీవుడేరా దేవుడు అని చెప్పాడు. ఆ పాట రాశాడు ఒక ఆయన. చూడండి ఒకసారి తెర మీద. జాగ్రత్తగా ఉండండి. దీనిని ఎవరు చెప్పాడో అతను నోటంటే చెప్తాడు. సౌండ్ తక్కువగా పెట్టండి, చిన్న సౌండ్, వీళ్ళకి వినబడితే చాలు. స్టార్ట్. ఆ పక్క మళ్ళీ ఎదిగని రైట్ సంజయ్. ఆ బొట్టు కట్టు ఒట్టు అన్నీ కనబడుతున్నాయి కదండి. ఏమన్నాడండి? దేహమేరా. మరి మళ్ళీ ఎందుకు కట్టారు? ఎందుకు కట్టారు? ఏమన్నాడు? దేహమేరా, జీవుడేరా సనాతన దైవం. అంటే ఎప్పటి నుంచో ఉన్న దేవుడురా అన్నాడా? అన్నాడా? ఇంకేం చెప్తాడో చూడండి. నేను ఈ మాట ఎవరు చెప్పారో చెప్తాను, అతను ఎప్పుడు చెప్పాడో చెప్తాను. చూడండి, ఇప్పుడు ఎవరి దేవుడు తెలిసిపోద్దు. ఎస్, విష్ణువు నిలబడితే ఏ అర్హత నాకుండాలి, ఏ అధికారం కావాలి,
బ్రహ్మాస్మి చెప్తున్నాడు చూడండి, జాగ్రత్త వినండి. బ్రహ్మాస్మి దేహమేరా కొంచెం ముందుకెళ్ళి, కొంచెం ముందుకెళ్ళి. దేవుడే ఆగు. ఆత్మాత్వం గిరిజామతి చెప్తున్నాడు చూడండి. ప్రాణః శరీరం గృహం అనలేదా ఆదిశంకరుడు. చాలు, లైట్స్ ఆఫ్ చేశాను నేను, తీసే. సకల జీవులకు నిలయం దేహం అనే గృహమేరా అన్నలేదా శంకరాచార్యుడు అని అన్నడా? ఏమండి, క్రీస్తు శకం, జాగ్రత్త వినాలి మీరు. నేను అంత ఆషామాషిగా ఎంత నడి రోడ్లో చెప్తున్నానంటే మిమ్మల్ని బట్టి కాదు, నాకు ధైర్యం. ఇది నా ధైర్యం, ఇది నా ధైర్యం. సంఘాన్ని చూసో లేకపోతే మిమ్మల్ని చూసో వాళ్ళని చూసో తొల్లగుట్టే రకం కాదు నేను. సత్యం అంటే సత్యమే, సనాతన సత్యం, సనాతన ధర్మం, సనాతనమైన దేవుడు. అదిగో చెప్తున్నాడు, సకల జీవులకు అహం బ్రహ్మాస్మి, సకల జీవులకు ఈ దేహమేరా గృహము అన్నాడు అని అనలేదా శంకరాచార్యుడు. ఈ శంకరాచార్యుడు క్రీస్తు శకం 788 820లో జీవించాడు సుమారుగా. ఒక ఆలోచన, క్రీస్తు శకం 788 820. అవునా? అవునా? యోహాను సువార్త, యోహాను సువార్త బైబిల్ తెరిచి చూడండి ఒకసారి. బైబిల్ గ్రంథం ఏముందో, మేమేం తప్పు చేస్తాం ఆ యేసును నమ్మి? యోహాను సువార్త క్రీస్తు శకం 66 సుమారు 68లో రాయబడింది. జాగ్రత్త అండి, అంటే మొదటి 100 సంవత్సరాలు. ఇది ఎప్పుడు చెప్పాడంట ఆయన? ఎప్పుడు చెప్పాడంట? క్రీస్తు శకం 70, క్రీస్తు శకం 770 880. అర్థమైందండి? ఏమనుందండి అక్కడ? ఈ 2వ అధ్యాయము 19వ అధ్యాయం 19 చదవండి. యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టేయండి, 3 దినాల్లో దాన్ని లేపుతానన్నాడు. యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరాలు కట్టిరే, నువ్వు 3 దినాల్లో లేపుతావన్నాడు. అయితే జాగ్రత్త అండి, ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. 1 కొరింథీ 6వ అధ్యాయం 10 మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు అడగరా. ఎప్పుడు చెప్పిన మాట ఏంటి ఇది? ఎప్పుడు మాట? 1వ శతాబ్దం, క్రీస్తు శకం 66 చెప్పబడ్డా. మొదటి ఈయన ఎప్పుడు చెప్పాడండి? 770 820 క్రీస్తు శకం. ఎవరి ముందు చెప్పారు? ఎన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి దేవుడు? ఊరికినే ఆవిని ఉదయం మీరందరూ ఇంటికి వెళ్ళిపోయిన దగ్గర నుంచి తిండి తినకుండా కూర్చుని ఎలా చెబితే బాగుంటుందో ఆలోచించి చెప్పానమ్మా. ఈ రోజుతో అయిపోయింది. ఇక్కడ ఎవరికి ఇంక ఏ ఆటంకం ఉండదు. ఏమండి, చివరి రోజు కనుక ప్రభు కోసం చెప్పుకుంటున్నాం. ఇదో రాజకీయ మీటింగో జగన్ గారి కోసమో బాబు గారి కోసం చెప్పే కాదు, ప్రజలకు మేలు కలిగించే మాటలు. యేసు ప్రభుని నమ్మొద్దు అని ఈ సమాజం చెబుతున్నాం. నీకు గడవచ్చు, నీకు ఆరోగ్యం ఉండొచ్చు, ఈరోజు క్రీస్తుతో నీకు అవసరం లేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఆయన అవసరం లేకుండా నీ జీవితం గడవదు. ఏదో ఒక రకంగా ఏదో ఒక రోజు మాత్రం క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి నువ్వు అవ్వాలి, తప్పదు. బతుకుండగా వచ్చావా మోక్షానికి వెళ్తావు, చచ్చిన తర్వాత వెళ్ళావా తీర్పులోకి వెళ్తావు. నిర్ణయం నీదే. యేసు సేవకుడిగా వచ్చాడు, దేవుడిగా ప్రజల హృదయాల్లో కొలువై ఉన్నాడు. రెండోసారి నీ కోసం నా కోసం అదే దేవుడు మేఘాల మీద రాబోతున్నాడు. అసలైన తండ్రికి మనల్ని అప్పగిస్తాడు. మెలకుగుండి ప్రార్థన చేయండి, సత్ప్రవర్తన కలిగి ఉండండి. అందరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరికొకరు సహాయకారులుగా ఉండండి. మంచి ఆలోచనతో బ్రతకడానికి దేవుడు తన సహాయంనిచ్చి నడిపించును గాక. ఏమండి, ఎలా ఉంది దేవుడు అనే మాట? మహాగుణుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన అనుకో నాయన, నీ కుమారుడిని దేవుడిగా పంపించు, సేవకుడిగానే పంపించావు తండ్రి. కానీ ఈ ప్రజల యొక్క అన్యాయాలు, ఈ ప్రజల యొక్క దుర్మార్గాలు చూసిన తర్వాత, ఆ మనిషిని చూసిన తర్వాత
ఆ మనిషి నిజమైన సామాన్యుడు కాదని, సాక్షాత్తు దేవుడేనని మేము గుర్తిరిగి మేము ఆయన నమ్మాం. ఇంకా అనేక మంది నమ్మవలసిన వారు ఉన్నారు. నమ్మి విశ్వసించులాగున మీ కృప చూపించి అందరిని దీవించమని యేసునామాన్ని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎవరు వెళ్ళిపోకండి.